మనతో పాటు సిపిఎం జాన్ వెస్లీ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు భూముల కోసం మళ్ళీ ఒకసారి ఉద్యమించి వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఏకమయ్యి మళ్ళీ ఒకసారి భూ పోరాటం జరుగుతున్న తరహాలా కనిపిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు దీనికి? రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకముందు ఇందిరమ్మ పేద ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తాం, పట్టాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించడం లేదు. 30 లక్షల కుటుంబాలు ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణలో. అటుగా 11-12 లక్షల మంది గుడిసెలు వేసుకొని పట్టాల కోసం పోరాడుతున్నారు. పట్టాలు ఉన్న ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఒక 18 లక్షలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలంటే గుడిసెలు కూల్చేసే కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకున్నది. అలాగే వరంగల్ జిల్లా హన్మకొండలో అలాంటి కార్యక్రమానికి పూనుకున్నది, ఖమ్మం జిల్లాలో పూనుకున్నది. ఈ నేపథ్యంలో గుడిసెలు వేసుకున్నటువంటి ప్రతి వారికి కూడా 120 గజాల చొప్పున పట్టాలు ఇవ్వాలని, వాళ్ళందరికీ కూడా ఇండ్లు నిర్మాణం చేపట్టి ఇవ్వాలని చెప్పి ఈ పోరాటాన్ని ప్రారంభించాం. అటుగా పోడు సాగు చేసుకుంటున్నట్టు వాళ్ళందరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడైనా ముఖ్యమంత్రి వెంటనే క్యాబినెట్ సమావేశం వేసి రాష్ట్రంలో ఉండేటటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు, పట్టాలు, ఇండ్లు నిర్మాణించేందుకు చర్యలు తీసుకుంటేనే ఈ పోరాటం ఆగుతుంది. ప్రభుత్వం చెప్తుంది, మేము సర్వే చేసినాం, 70% మంది ఆదివాసులకు ఇప్పటికే ఇండ్లు ఉన్నాయని చెప్పి సర్వే చెప్పింది. ఆ రిపోర్టు ప్రకారం మేము చెప్తున్నాం అని చెప్పి మాట్లాడుతాం. ఆదివాసీలకైనా ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఉన్నాయి అంటే ఇవన్నీ గుడిసెలే. గుడిసెల్లోనే ఉండాలి వాళ్ళు. స్వాతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఆదివాసీలు గుడిసెల్లో ఉండాలా? వాళ్ళకు పక్కా ఇల్లు వద్దా? వాళ్ళ కనీస రక్షణ ఉండకూడదా? ఆ విషయాన్ని అడుగుతున్నాం మేము. వాళ్ళు కూడా మనుషులే, కుటుంబాలే, వాళ్ళకు కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి, అటుకే పోడు సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం పెడచోన పెట్టి ఇండ్లు కూల్చేసే కార్యక్రమానికి తీసుకుంటే ఈ పేద ప్రజలంతా కలిసి ప్రభుత్వాన్ని కూడా కూల్చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. అందుకని ఇది ప్రజాపాలన ఎట్టవుతుంది? ఇది కేవలం దోపిడీ వర్గాలు, ధనిక వర్గాల ప్రయోజనాల కోసం పనిచేసే పాలనగా ఉంది. మొత్తం వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నది ఎందుకు ఇవ్వలేదు? అట్లాగే కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నది ఎందుకు ఇవ్వడం లేదు? మహిళలకు 2,500 ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదు? అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎందుకు ఇవ్వడం లేదు? అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామన్నటువంటి దాంట్లో గుడిసెలు ఎందుకు కూల్చేస్తున్నారు? ఇది ప్రజాపాలన ఎట్టవుతుంది? ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన. బుల్డోజర్లను తీసుకొచ్చి ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారని చెప్పి బలవంతంగా కూల్చేస్తామంటే ప్రజలు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. అందుకనే వామపక్షాల ఆధ్వర్యంలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటానికి సన్నద్ధమైనాం. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ధర్నా కార్యక్రమం, ఆ తర్వాత ఇది గ్రామాన బస్తీలన్నింటిలో కూడా భూమి కోసం, ఇండ్ల స్థలాల కోసం పోరాటం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఫైనల్గా ఇప్పుడు ఈ మన గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేద ప్రజల కోసమైనా మీ పోరాటం ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతాల్లో కూలిపోయినటువంటి గుడిసెలు, అలా రోడ్డున పడ్డటువంటి బతుకుల మీద కూడా మీరు కొట్లాడే అవకాశం ఉందా? ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే 180,000 కుటుంబాలు గుడిసెలు వేసుకొని మూసీ నది పక్కన, మురికి కాలువల పక్కన, రోడ్ల పక్కన నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పోరాటంలోకి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ విషయంలో ఎవరు అడ్డం వచ్చినా నేను తొక్కుకుంటా పోతా అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అడ్డం వచ్చినటువంటి పేదలను కూడా తొక్కుకుంటా పోతానంటే ఈ ప్రభుత్వాన్ని తొక్కేస్తారు ప్రజలు. అది ముఖ్యమంత్రి గమనించాలి. నేను హిట్లర్ను వారసుని అనుకుంటే ఆ హిట్లర్ని మట్టి కనిపించిన చరిత్ర ఈ ఎర్రజెండాది. అది గుర్తుంచుకోమని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చేస్తారు. రేవంత్ రెడ్డికి సూటిగా జాన్ వెస్లీ ఏం చెప్తా ఉన్నాడు? రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పేదల గుడిసెలు కూల్చేస్తే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ.